నమస్తే, వెల్కమ్ టు లోగుట్టు. నేను శివాని. తండ్రులు పాలిటిక్స్ లో దూసుకుపోతుంటే మరి వారసుల పరిస్థితిపైనే అసలు చర్చ మొదలైందట. జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న తండ్రులు తమ వారసుల పాలిటిక్ ఫ్యూచర్ ను సెట్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారట. తాము ఒకటి తెలుస్తుంటే అక్కడ మరొకటి జరుగుతూ ఉండడంతో ఆ ఫాదర్స్ కి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ నెలకొందట. అసలింతకీ ఎవరా ఫాదర్స్, వాళ్ళకి వచ్చి పడిన చిక్కేంటి, ఈ స్టోరీలో చూద్దాం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్లు రాజకీయంగా సక్సెస్ సాధించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా తమకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుని తమ పొలిటికల్ జర్నీని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, వైవి సుబ్బారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, సిద్ధ రాఘవరావులు జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా ముద్రపడ్డారు. ఈ నేతలు ఏ పార్టీలో ఉన్నప్పటికీ గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాలను కొనసాగించారు. ఇంత పొలిటికల్ ఇమేజ్ ఉన్న ఈ నేతలకి ఇప్పుడు తమ కుమారుల పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి అనేది కన్ఫ్యూజన్గా మారిపోయిందట. తమలాగే తమ వారసుల రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నానా తంటాలు పడుతున్నారట. తమ వారసుల రాజకీయ వైభోగాన్ని చూసేందుకు ఈ పొలిటికల్ ఫాదర్స్ తహతహలాడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయించేందుకు తండ్రులు ప్రయత్నించినప్పటికీ నిరాశే మిగిలింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల ఎమ్మెల్యే బలరాం కుమారుడు కరణం వెంకటేష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి, మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కుమారుడు సుధీర్, మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిలు మొన్నటి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపించారు. తమ తమ నియోజకవర్గాల్లో యాక్టివ్గా పనిచేశారు. తమ తండ్రుల ఇమేజ్తో పాటు సొంత ఇమేజ్ను పెంచుకుని మొన్నటి ఎన్నికల ముందు తండ్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సీటు సాధించి గెలిపే లక్ష్యంగా కష్టపడి పనిచేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో మమేకమై పనిచేశారు. ఈ నేపథ్యంలోనే తండ్రుల స్థానంలో ఎన్నికల్లో మేమే పోటీ చేయబోతున్నామనే సంకేతాలను ప్రజల్లోకి పంపించారు. ఇందుకు తగ్గట్టుగానే నేతలు కూడా తమ వారసులకు టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్టానాల వద్ద గట్టిగానే ప్రయత్నాలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికలు అటు టీడీపీ ఇటు వైసీపీకి ఎంతో కీలకంగా మారాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో అధిష్టానాల వారసులకు అవకాశం ఇవ్వలేదు. తండ్రులే పోటీ చేయాలని స్పష్టం చేశాయి. దీంతో తమ వారసుల రాజకీయ అరంగేట్రానికి అంతా సెట్ చేసుకున్న నేతలకు మొండి చేయి ఎదురైంది. అయితే కరణం బలరాం వారసుడు వెంకటేష్కు మాత్రమే మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ దక్కింది. చీరాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన కరణం వెంకటేష్ ఓటమిని చవిచూశారు. ఇప్పటికే అద్దంకిలో ఒకసారి ఓడిపోగా మరోసారి చీరాలలో వెంకటేష్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కరణం బలరాంకు ఉన్న ఇమేజ్తో పాటు వైసీపీ ప్రభావంతో ఈ సీటు పక్కాగా గెలుస్తామని వెంకటేష్ ఆశించారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో ఆ సీటు ఓడిపోవలసి వచ్చింది. పోటీ చేసిన 2 సార్లు వెంకటేష్ ఓడిపోవడం బలరాంకు నిరుత్సాహాన్ని కలిగించింది. రాబోయే ఎన్నికల్లోనైనా తన వారసుడు వెంకటేష్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత బలరాంపై పడింది. ఇక ఒంగోలు ఎంపీ స్థానానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఇదే విషయాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా చెబుతూ వచ్చారు. మొన్నటి ఎన్నికల సమయంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో రాఘవరెడ్డి పర్యటించి స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ యాక్టివ్ రోల్ను పోషించారు. తనతో పాటు తన కుమారుడికి టికెట్ ఇప్పించుకునేందుకు వైసీపీ అధిష్టానం వద్ద గట్టి ప్రయత్నాలు చేశారు మాగుంట. అయితే ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలతో కుటుంబంలో ఎవరికీ టికెట్ ఇచ్చేది లేదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పేయడంతో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్వయంగా ఒంగోలు పార్లమెంటు బరిలో టీడీపీ నుంచి పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. అయితే మొన్నటి జన్మదిన వేడుకల సందర్భంగా మాగుంట రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని, మాగుంట కుటుంబ వారసుడిగా ఇక నుంచి రాఘవరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటాడని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరి మాగుంట వారసుడిగా రాఘవరెడ్డి తండ్రి స్థాయిలో రాజకీయాల్లో సక్సెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి. ఇక వైవి సుబ్బారెడ్డి వారసుడిగా విక్రాంత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ అది సాధ్యం కాలేదు. విక్రాంత్ రెడ్డి వరుసకు జగన్కు సోదరుడైనప్పటికీ పార్టీ నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డికి ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో అవకాశం దక్కలేదు. అయితే తన సొంత నియోజకవర్గమైన అద్దంకి బాధ్యతలను విక్రాంత్ రెడ్డికి ఇప్పించుకునేందుకు వైవి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. కానీ అద్దంకి ఇన్ఛార్జిగా డాక్టర్ అశోక్ బాబును జగన్ నియమించడంతో తిరిగి ఆయన ఒంగోలు వైపు చూస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి కుమారుడు విక్రాంత్ రెడ్డిని పోటీ చేయించాలనే భావనలో వైవి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అభిప్రాయాన్ని అధినేత జగన్ వద్ద వ్యక్తం చేశాడని ప్రచారమూ జోరందుకుంది. మరి విక్రాంత్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ విషయంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వారసుడు ప్రణీత్ రెడ్డిని మొన్నటి ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయించేందుకు గట్టిగానే ట్రై చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో కొనసాగినంత కాలం ప్రణీత్ రెడ్డి స్థానిక రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. రాజకీయాల్లో తాను క్రియాశీలక పాత్ర పోషించే సమయంలోనే తనయుడు ప్రణీత్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ను సెట్ చేసేలా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రణీత్ రెడ్డిని ప్రోత్సహించారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేని ప్రస్తుతం జనసేనలో యాక్టివ్గా ఉంటూ తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మార్కాపురం జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి కుమారుడు ప్రణీత్ రెడ్డిని ఎన్నికల బరిలో దింపాలనే యోచనలో బాలినేని ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు సైతం తన వారసుడు సుధీర్ను పొలిటికల్గా సెట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కుమారుడు సుధీర్ను వైసీపీ నుంచి ఏదో ఒక నియోజకవర్గం తరపున ఎన్నికల బరిలో నిలపాలని రాఘవరావు ప్రయత్నించినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. దర్శి నుంచి పోటీ చేసేందుకు తనకు లేదా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని కోరినప్పటికీ అద్దంకి, ఒంగోలు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించడంతో అది ఇష్టం లేక ఎన్నికల బరి నుంచి తప్పుకుని ఇటీవలి కాలంలో వైసీపీకి రాజీనామా చేసి పాలిటిక్స్లో సైలెంట్ మోడ్లో ఉన్నారు. ప్రస్తుతం తండ్రి కొడుకుల పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనేది క్వశ్చన్ మార్క్గా మారింది. ఏదో విధంగా సైకిల్ ఎక్కి తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దాలని 2 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రావడం లేదట. మొత్తానికి జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా సక్సెస్ సాధించిన తండ్రులు తమ వారసుల రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందట. తమ వారసుల పొలిటికల్ ఫ్యూచర్ను సెటరేట్ చేయాలని ఎంత ప్రయత్నించినా అది మాత్రం వర్కౌట్ కావడం లేదు. చూడాలి మరి వారసుల పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో.